రోజా పూలు, ఒకరికొకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో శ్రీరామ్ తెలుగులోనే కాదు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి ఇప్పటి వరకు సుమారు 60కి పైగా సినిమాలు చేసిన శ్రీరామ్ రీసెంట్గా ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే శ్రీరామ్ నిజంగానే డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అతన్ని ఎవరైనా ఇరికిస్తున్నారా? అసలు శ్రీరామ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమాలోకి ఎలా వచ్చాడు? హీరోయిన్ స్నేహతో బ్రేకప్ వల్లే శ్రీరామ్ తాగుడికి బానిసయ్యాడా? హీరోయిన్ నమితతో శ్రీరామ్ అఫైర్ నిజమేనా? కట్టుకున్న భార్యే శ్రీరామ్ని ఎందుకు కిడ్నాప్ చేయించింది? స్నేహతో పెళ్లి పీటల దాకా వెళ్ళి ఎందుకు ఆగిపోయిందని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. శ్రీకాంత్ అలియా శ్రీరామ్ 1979 ఫిబ్రవరి 28న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి కృష్ణమచారి, తల్లి జయంతి. ఇతనికి సుధీర్ అనే అన్న కూడా ఉన్నాడు. ఇక శ్రీకాంత్ తండ్రి పూర్వీకులు తిరుపతికి చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అలా కృష్ణమచారి గారు అక్కడే తన చదువులని పూర్తి చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్లో చేరగా అదే సమయంలో తమిళనాడులోని కుంభకోణం ప్రాంతానికి చెందిన జయంతి అనే ఆమెతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు పుట్టారో ఆ తర్వాత కృష్ణమచారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వగా ఒకవైపు తన జాబ్ చేస్తూనే మరోవైపు నాటకాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉండేవాడు. ఇక శ్రీకాంత్ తన స్కూలింగ్ ని జుబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీకాంత్ తరచూ తన తండ్రి చేసే నాటకాలు చూసేందుకు రవీంద్ర భారతికి వెళ్ళగా అక్కడ తండ్రికి దొరికే అభిమానం మరియు గౌరవం చూసి తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక కొడుకు ఇంట్రెస్ట్ ని చూసిన తండ్రి శ్రీకాంత్ కి తను నటించిన నాటకాల్లో చిన్న చితక పాత్రలు ఇప్పిస్తుండేవారు. అలా శ్రీకాంత్ చేసే పాత్రలకి ప్రైజెస్ కూడా రావడంతో తను పెద్దయ్యాక సినిమాలోకి వెళ్ళాలని, హీరో అవ్వాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే మళ్ళీ తన తండ్రికి చెన్నైకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో చెన్నైలోని ఎస్బిఓ మ్యాట్రికులేషన్ సెకండరీ స్కూల్లో తన స్టడీస్ని కంటిన్యూస్ చేయగా అక్కడే హీరో ఆర్య, శ్రీకాంత్ క్లాస్మేట్స్ అవ్వడం గమనార్హం. ఇక శ్రీకాంత్ అన్న ఎంబీఏ పూర్తి చేసి యుఎస్ఏకి వెళ్ళి అక్కడే జాబ్ చేస్తే శ్రీకాంత్ హిందుస్థాన్ కాలేజీలో తన బీకామ్ డిగ్రీని పూర్తి చేసి చదువుల్ని కంటిన్యూ చేయడం ఇష్టం లేక తన యాక్టర్ అవ్వాలని తండ్రికి చెప్పగా తను సాధించలేనిది కొడుకు ద్వారా సాధించాలని అతన్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. అలా ఒకవైపు శ్రీకాంత్ మోడల్గా ర్యాంప్ వాక్స్ చేస్తూ మరోవైపు సినిమాలో కూడా ట్రై చేయగా యాక్టింగ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని శ్రీకాంత్కి మొదట్లో ఎవరు కూడా ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో తన లక్ని సీరియల్స్లో ట్రై చేయగా హీరోయిన్ సుకన్య మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన జన్నల్ మరలా కవిదై అనే సీరియల్లో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ రావడంతో శ్రీకాంత్ మరియు అతని తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయారు. ఇక ఈ సీరియల్ 1999లో సన్ టీవీలో టెలికాస్ట్ అయి శ్రీకాంత్ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఆ సీరియల్లో 2 సంవత్సరాలు పనిచేయగా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్తో తనకి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో వారితో ఏవైనా సినిమా ఆడిషన్స్ ఉంటే చెప్పమని అడగగా వారు చెప్పిన ప్లేసెస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేవాడు. కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్తో హీరోగా ఛాన్స్ కావాలంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని చెప్పడంతో చాలా మూవీ ఆడిషన్స్లో ఓకే అయినా తను డబ్బుల్ని పెట్టలేని పరిస్థితిలో ఉండడంతో శ్రీకాంత్ 5 మూవీ ఛాన్స్ని మిస్ అయ్యాడు. అయినా కూడా ఏదో ఒక డైరెక్టర్ తన టాలెంట్ని చూసి ఛాన్స్ ఇస్తాడనే ఆశతో పట్టువదలని విక్రమార్కుడిలా ఆడిషన్స్కి వెళ్తూ ఉండేవాడు శ్రీకాంత్. ఇక ఈ క్రమంలోనే అప్పటికి ఒక మూవీ డైరెక్ట్ చేసిన శశి తన సెకండ్ మూవీ రోజా పూకల్ అని తరుణ్ తమిళ ప్లాన్ చేయగా ఆ మూవీకి ఆస్కర్ రవిచంద్రన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే తరుణ్ తల్లి రోజారమణికి ప్రొడ్యూసర్కి పేమెంట్ విషయంలో గొడవలు రావడంతో తరుణ్ ఆ ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోయాడు. దీంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్కి మినిమం బడ్జెట్ ఇచ్చి కొత్త వారితో చేయమనడం, ఆ సమయంలో ఆడిషన్ని నిర్వహించగా అసిస్టెంట్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రోజా పూకల్ మూవీ ఆడిషన్లో పాల్గొనగా అప్పటికే శ్రీకాంత్కి సీరియల్ ద్వారా జనాల్లో కొంతవరకు గుర్తింపు ఉండడంతో ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వకుండానే హీరోగా ఛాన్స్ ఇచ్చి షూటింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలో మూవీ ప్రొడ్యూసర్ భూమికని చాలా విషయాల్లో ఇబ్బంది పెట్టాడని, దీనివల్ల ఆమె చాలాసార్లు షూటింగ్ నుండి వెళ్ళిపోయిందని, అయినా కూడా డైరెక్టర్ ఆ గొడవల మధ్యలోనే షూటింగ్ని కంప్లీట్ చేశాడని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక రోజా పూకల్ మూవీ 2002 ఫిబ్రవరి 22న భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ మూవీని తెలుగులో డబ్ చేసి రోజా పూల్ అని చేయగా ఇక్కడ కూడా ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సక్సెస్తోనే శ్రీకాంత్కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తన రెండో మూవీ స్నేహతో ఏప్రిల్ మాదిత్తల్ అనే మూవీలో చేయగా ఆ మూవీ జరిగేటప్పుడే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే సమయంలో వీరిద్దరు కలిసి యాక్ట్ చేసిన ఏప్రిల్ మాదిత్తల్ మూవీ 2002 నవంబర్ 29న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శ్రీకాంత్ మళ్ళీ స్నేహతోనే పార్టీ 1, కనువు, బాస్ అనే మూవీస్ని వెంటనే చేస్తూ వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉంటూ
ఒక స్టేజ్‌లో శ్రీకాంత్ స్నేహాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ స్నేహ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో తమిళ్‌లో స్టార్ హీరోగా ఉన్న ప్రశాంత్‌తో తనకి మంచి పరిచయం పెరిగి తన కెరియర్ కోసం శ్రీకాంత్‌ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో హార్ట్ బ్రేక్ అయిన శ్రీకాంత్ మద్యానికి అలవాటు పడ్డాడు. కానీ ఎప్పుడైతే శ్రీకాంత్ 'బంబలకన్న' అనే మూవీని చేశాడో ఆ టైంలో హీరోయిన్ నమితతో తనకి మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ డేట్ చేస్తూనే 'ఇంద్ర', 'బిల్లా' అనే మూవీస్‌ని తమిళ్‌లో చేయగా 2 మూవీస్ కూడా రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే శ్రీకాంత్ తరచూ పార్టీస్, పబ్స్ అని వెళ్తుండడం, మరోవైపు శ్రీకాంత్‌కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా ఉండడంతో అమ్మాయిలు శ్రీకాంత్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్‌ని చూపించేవారు. సో అలా ఆంధ్రాకి చెందిన చెన్నైలో సెటిల్ అయిన వందన అనే అమ్మాయి తండ్రి చెన్నైలో బిజినెస్ మ్యాన్‌గా ఉంటూ కొంత డబ్బున్న ఫ్యామిలీ అవ్వడంతో వందన ఆస్ట్రేలియాలో ఎంబీఏని పూర్తి చేసి ఆ తర్వాత తన తండ్రి బిజినెస్‌ని కూడా చూసుకోవడం మొదలుపెట్టింది. అలా ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి వందన పబ్‌కి వెళ్ళడం, అక్కడ శ్రీకాంత్‌ని కలవడంతో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక శ్రీకాంత్ అందరి అమ్మాయిలతో ఉన్నట్లే వందనతో కూడా కొన్ని రోజులు క్లోజ్‌గా ఉండి, ఆ తర్వాత ఎవరి దారి వారిదే అనే ఐడియా ఉన్నప్పటికీ, వందన మాత్రం రోజు రోజుకి శ్రీకాంత్‌తో ప్రేమలో పడి అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ 'ఒకరినొకరు' మూవీలో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా, అప్పటికే శ్రీకాంత్ అనే హీరో ఉండడంతో డైరెక్టర్ రసూల్ ఎల్లోర్ అనే అతను శ్రీకాంత్‌గా ఉన్న తన పేరుని శ్రీకాంత్‌గా మార్చి 'ఒకరికొకరు' అనే మూవీని చేయగా, ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో పాటు శ్రీరామ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే శ్రీరామ్ పేరు ఒకవైపు నమిత, మరోవైపు మీరా జాస్మిన్‌తో కూడా గట్టిగా వినిపించడంతో, ఇలా వదిలేస్తే శ్రీరామ్ తనకి దూరం అవుతాడనుకున్న వందన ఒకసారి శ్రీరామ్‌ని కలిసి తన మనసులో ఉన్న మాటని చెబుతూ పెళ్లి కోసం ప్రపోజ్ చేయగా, డేట్ వరకు ఓకే గానీ వందనతో శ్రీకాంత్‌కి పెళ్లి ఎటువంటి ఆసక్తి లేకపోవడంతో అందుకు ఒప్పుకోలేదు. దీంతో హార్ట్ బ్రేక్ అయిన వందన శ్రీరామ్‌ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని తన ఫ్యామిలీ సపోర్ట్‌తో శ్రీరామ్‌ని 2008లో కిడ్నాప్ చేసిందని, ఆ తర్వాత బలవంతంగా తాళి కట్టించుకోవడంతో అప్పటి నుండి శ్రీరామ్ హీరోయిన్స్‌తో ఉన్న రిలేషన్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టాడనే వార్తలు అప్పట్లో మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక పెళ్లి తర్వాత చాలా డిస్టర్బ్ అయిన శ్రీరామ్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టలేక వచ్చిన మూవీస్ అన్నింటినీ చేస్తుండడంతో అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అలా 'రసికుసమనే వల్లమే తారయో', 'ఉయరి', 'మర్కురి', 'పూకల్' అని చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో శ్రీరామ్‌కి సెకండ్ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అయినా కూడా వచ్చిన అవకాశాలని వదులుకోకూడదని 'ఆడవారి మాటలకి అర్థాలే వేరులే' అనే మూవీని చేయగా, అందులో తన పాత్రకి మంచి గుర్తింపు వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న శ్రీరామ్ సపోర్టింగ్ రోల్స్ చేయడం అతని ఫ్యాన్స్‌కి నచ్చేది కాదు. అయినా కూడా 'పోలీస్ స్టేషన్', 'నిప్పు', 'దడ' అని తెలుగు మూవీస్‌లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన సత్తా చాటుకోవాలనుకున్న శ్రీరామ్‌కి పెళ్లి తర్వాత పెరిగిన కోపిష్టితనం, షూటింగ్‌కి సరైన సమయానికి వెళ్ళకపోవడం, ప్రొడ్యూసర్‌తో పేమెంట్ కోసం తరచూ గొడవలు పడడంతో శ్రీరామ్‌కి తెలుగు మూవీస్‌లో ఛాన్స్‌లు తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే శ్రీరామ్, వందన అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో శ్రీరామ్ లక్ష్మీరాయ్‌తో క్లోజ్‌గా ఉంటూ సీక్రెట్‌గా డేట్ చేస్తున్నాడనే వార్తలు బయటికి రావడంతో శ్రీరామ్‌కి అతని భార్య వందనకి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఆయన కూడా అదంతా పట్టించుకోని శ్రీరామ్ లక్ష్మీరాయ్‌తో కలిసి 4 మూవీస్‌తో హీరో, హీరోయిన్స్‌గా చేయగా అవి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా కూడా వీరిద్దరూ చెట్టా పట్టాలు వేసుకొని పార్టీస్, పబ్‌లంటూ వెళ్తూ క్లోజ్‌గా ఉండేవారు. ఇక మీడియాలో వీరి క్లోజ్‌నెస్‌ని చూసిన వారంతా శ్రీరామ్ తన భార్యకు విడాకులిచ్చి లక్ష్మీరాయ్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడనే వార్తలు బయటకు వచ్చినా ఈ వార్తలపై అటు శ్రీరామ్ గాని, ఇటు వందన గాని స్పందించలేదు. ఈ క్రమంలోనే శ్రీరామ్ అన్న యూఎస్ఏలో జాబ్ వదిలేసి హైదరాబాద్‌కి వచ్చి ఓన్‌గా బిజినెస్‌ని స్టార్ట్ చేయగా, ఆ సమయంలో తనకి డెంగీ వచ్చి అది సీరియస్ అయి మరణించడంతో శ్రీరామ్‌తో పాటు తన తల్లిదండ్రులు కూడా మానసికంగా కృంగిపోయారు. ఈ క్రమంలోనే పెద్దలంతా పంచాయతీ పెట్టి శ్రీరామ్‌తో తన భార్యకి పంపిన విడాకుల నోటీసులను వెనక్కి తీసుకోమని, పిల్లలతో కలిసి ఉండమని నచ్చజెప్పడంతో శ్రీరామ్ మళ్ళీ తన భార్యతో, పిల్లలతో కలిసి హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఒకవైపు సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, హీరోగా బిజీ అయ్యాడు. అలా 'లై', 'రాగల 24 గంటల్లో', 'అసలేం జరిగింది', 10థ్ క్లాస్ డైరీస్, 'రావణాసురుడు', 'వల్లారి', 'ఎర్రచీర' అనే మూవీస్‌ని చేస్తూ మరోవైపు 'రెక్కీ', 'హరికథ' అనే వెబ్ సిరీస్‌లో కూడా చేయడంతో తెలుగులో బిజియెస్ట్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఇక అలా అటు ప్రొఫెషనల్ లైఫ్, ఇటు పర్సనల్ లైఫ్ బాగా సాగుతున్నప్పుడే తాజాగా చెన్నైలో ఒక పబ్‌లో ఏడీఎంకే మాజీ ఎమ్మెల్యే అయిన ప్రసాద్ బాగా తాగి గొడవ చేయడం, అక్కడున్న స్టాఫ్‌ని కూడా కొట్టడంతో వారు అతనిపై పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇక పోలీసులు ప్రసాద్‌ని అరెస్ట్ చేసి తనకి బ్లడ్ టెస్ట్ చేయగా మత్తుమందుని తీసుకొనుండడం కన్ఫర్మ్ అయి, ఆ మత్తుమందు ఎలా వచ్చిందని అడగగా అందుకు అతను ప్రశాంత్ అనే పెడ్లర్ దగ్గర కొనుగోలు చేశానని చెప్పి అతని కాంటాక్ట్ నంబర్‌తో పాటు అతనితో చేసిన చాట్‌ని కూడా చూపించగా పోలీసులు ప్రశాంత్‌ని అదుపులోకి తీసుకొని తమ స్టైల్‌లో ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అలా తన దగ్గర చాలామంది సెలబ్రిటీలు కొనుగోలు చేశారని, అందులో శ్రీరామ్ తన దగ్గర 15 సార్లు తీసుకున్నాడని
సాటర్డే పార్టీలో ఒక గ్రాము కూడా అతనికి ఇచ్చానని చెప్పడంతో పోలీసులు శ్రీరామ్‌ని అదుపులోకి తీసుకొని బ్లడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో ఇప్పుడు శ్రీరామ్‌కి ఇతర పెడ్లర్స్‌తో సంబంధం ఉందా? తన నుండి ఎంతమంది సెలబ్రిటీలు వాడారనే వివరాలని పోలీసులు సేకరించడం మొదలుపెట్టారు. అలా శ్రీరామ్ ఇండస్ట్రీలో ఎవరెవరి పేరుని బయట పెడతారో అని కోలీవుడ్ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులు మొత్తం భయంతో వణికిపోతున్నారని చెప్పొచ్చు. ఇక శ్రీరామ్ మత్తుమందు వాడినట్లు కన్ఫర్మ్ అయిన శ్రీరామ్ ఇతన్ని యాక్యూజ్డ్‌గా పరిగణించకుండా బాధితుడిలాగానే ట్రీట్ చేసి కొన్ని రోజులు రీహాబిలిటేషన్ సెంటర్‌కి పంపి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తారే తప్ప ఎలాంటి శిక్షలు ఉండవని చెప్పొచ్చు. ఇలా మన ఇండియాలో ఉన్న లూప్ హోల్స్ వల్ల ఇలాంటి సెలబ్రిటీలు ఎంత పెద్ద తప్పు చేసినా ఈజీగానే ఎస్కేప్ అవ్వొచ్చని గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అప్రూవల్‌గా మారిన సెలబ్రిటీస్‌తో పాటు ఇప్పుడు శ్రీకాంత్ కేసులో కూడా అదే జరుగుతుందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు శ్రీరామ్ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా 60 సినిమాల్లో, 3 వెబ్ సీరీస్‌లో, ఒక సీరియల్‌లో నటించగా ఇతని నటనకు గాను ఒక తమిళనాడు స్టేట్ అవార్డ్, ఒక కలైమామణి అవార్డ్‌ని కూడా అందుకున్నాడు. శ్రీరామ్ మూవీస్‌లో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి.